40 ఏండ్ల ఇస్సాకు 3 ఏండ్ల రిబ్కాను వివాహం చేసుకున్నాడా? లేదంటే 3 ఏండ్ల రిబ్కానిచ్చి ఇస్సాకు మరి 40 ఏండ్ల ఇస్సాకు వివాహం చేశారా అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి రిబ్కామ్మకు 3 సంవత్సరాలు అని మీరు ఎలా చెబుతున్నారు? అంటే కొంతమంది బైబిల్ను ఎక్కడ అపార్థం చేస్తున్నారు, ఎక్కడ ఆ అవగాహన రాహిత్యం అనేది ఎక్కడ జరిగింది అనేది దయచేసి చాలా జాగ్రత్తగా మరి మనం అందరం కూడా మరి చాలా రిఫరెన్స్లు మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. మరలా చెబుతున్నాను, 40 ఏండ్ల ఇస్సాకు 3 ఏండ్ల రిబ్కాను ఇచ్చి మరి ఆయనకు వివాహం చేశారా అని మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. ఇక ఒక్కొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే బైబిల్ స్టడీ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బైబిల్ను పరిశీలన చేయాలి. ఇంతకుముందు మనము మరి యోహాను సువార్తలో మనం చదువుకున్నట్టుగా లేఖనముల యందు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుతున్నారు. అంటే లేఖనములలో ఏముందంటే నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే, ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించాలి అంటే ఇదిగోనండి పరిశీలన చేయాలి, రీసెర్చ్ చేయాలి. అలా ఈ రోజు మనం ఆలోచన చేయబోయే అంశాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. మరి రిబ్కా గారికి 3 ఏళ్ళప్పుడు మరి ఇస్సాకు గారు మ్యారేజ్ చేసుకున్నాడా? దీన్ని ఎక్కడ ఏ లేఖనాలను వీళ్ళు అపార్థం చేసుకున్నారో చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనేను. అంటే ఇస్సాకు గారు గర్భములో పడే నాటికి, శారా గారి గర్భములో పడే నాటికి శారమ్మ గారి వయసు ఏంటంటే 90 సంవత్సరాలు. అప్పుడు అబ్రహాము గారి వయసు ఏంటంటే 100 సంవత్సరాలు. ఈ వయసును జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ ఏజ్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము గారికి 100 సంవత్సరాలు, శారా గారికి 90వ సంవత్సరం. అప్పుడు ఇస్సాకు గారు శారా గారి గర్భంలో పడటం అనేది మనందరికీ తెలుసు. తర్వాత ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే, ఇంకా దీన్ని మనం బేస్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే అదే ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకున్నాం. 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాము. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అంటే అబ్రహాము గారికి 100 ఏండ్ల వయసప్పుడు ఇస్సాకు గారు పుట్టారు. అబ్రహాము గారికి 100 ఏండ్లు, శారా గారికి 90 ఏండ్లు. అప్పుడు ఎవరు పుట్టారు అన్నప్పుడు ఇస్సాకు గారు పుట్టారు. రైట్. ఇక శారమ్మ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అని మనం ఆలోచన చేయగలిగితే 23వ అధ్యాయము ఆదికాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనను కిర్యాత్ అర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే శారా గారు మరణించే నాటికి ఆమె వయసు ఎంతంటే 127 సంవత్సరాలు. 127 సంవత్సరాలు. ఇప్పుడు ఇస్సాకు ఏ వయసులో పుట్టాడు? 90వ సంవత్సరం అప్పుడు పుట్టాడు. ఇప్పుడు ఈమె ఏ సంవత్సరంలో చనిపోయింది? 127 సంవత్సరాలప్పుడు ఈ శారమ్మ గారు మరణించారు. అంటే ఇప్పుడు ఇస్సాకు గారి వయసు ఎంత? 127లో నుంచి 90 సంవత్సరాలు తీసేస్తే 127 సంవత్సరాల నుండి 90 సంవత్సరాలప్పుడు ఇస్సాకు గారు పుడితే 127 సంవత్సరాలకు శారమ్మ గారు చనిపోతే 90వ సంవత్సరాల్లో మరి ఎవరు మన ఇస్సాకు గారు పుడితే ఇప్పుడు శారా గారు చనిపోయే నాటికి ఇస్సాకు గారి వయసు ఎంతంటే
37 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అంటే శారమ్మ గారు చనిపోయే నాటికి ఇస్సాకు గారి వయసు ఏంటంటే 37 సంవత్సరాలు. తర్వాత ఇక మనం ముందుకు వెళ్ళగలిగితే మరి 25వ అధ్యాయము అదే ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. 25వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకొనినప్పుడు 40 సంవత్సరముల వాడు అంటే 37వ సంవత్సరము ఇస్సాకు గారికి 37వ సంవత్సరం ఉన్నప్పుడు శారా గారు చనిపోతే 40వ సంవత్సరము ఆయన వివాహం చేసుకున్నాడు. అంటే శారమ్మ గారు మరణించిన 3 సంవత్సరాల తర్వాత ఇస్సాకు గారు వివాహం చేసుకున్నాడు. అంటే 37కు చనిపోయింది ఆమె, ఇప్పుడు 40 సంవత్సరాలకి ఈయన వివాహం చేసుకున్నాడు. అంటే శారమ్మ గారు మరణించిన 3 సంవత్సరాలకు 40వ ఏట ఆయనకు మ్యారేజ్ అయినప్పుడు ఆయన వయసు ఏంటంటే 40 సంవత్సరాలు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే శారా గారు చనిపోయే నాటికి రిబ్కా గారి వయసు ఎంతో మనకు తెలియాలి. ఇప్పుడు శారమ్మ గారు చనిపోయే నాటికి మరి ఇస్సాకు గారి వయసు ఏంటంటే 37 సంవత్సరాలని మనకు తెలిసింది. ఇస్సాకు గారు మ్యారేజ్ చేసుకునే నాటికి ఆయన వయసు ఏంటంటే 40 సంవత్సరాలని మనకు తెలిసింది. ఇప్పుడు శారమ్మ గారు చనిపోయే నాటికి రిబ్కా గారి వయసు ఎంతో మనకు తెలియాలి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి లేఖనాలను ఎలా అపార్థం చేస్తున్నారో, వాక్యాలను ఎలా అపార్థం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా మరి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. మరలా దయచేసి మరి మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి 23వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో ఆమెకు 127 సంవత్సరాలప్పుడు శారమ్మ గారు చనిపోయారు. 127 సంవత్సరాలు బ్రతికి శారమ్మ గారు చనిపోయారు. ఇప్పుడు 22వ అధ్యాయము దయచేసి 22వ అధ్యాయము 20వ వచనము నుండి మనం అందరం కూడా 20వ వచనము నుండి 24 వరకు మీరు రాసుకునే వాళ్ళు 20వ వచనము నుండి 24 వరకు మీరు రాసుకోండి. ఇక్కడ నాహోరు అనే ఒక ఆయన కనపడతాడు మనకు. ఆయనకు భార్య ఉంది, ఆయనకు ఉపపత్ని ఉంది. ఇక్కడ భార్య పిల్లల గురించి రాస్తున్నాడు, ఉపపత్ని పిల్లల గురించి కూడా రాస్తున్నాడు. భార్యకి ఎంతమంది పిల్లలు రాశాడు, ఉపపత్నికి కూడా ఎంతమంది పిల్లలు రాశాడు. ఇప్పుడు నాగోరు గురించి మనం ఆలోచన చేయగలిగితే 20వ వచనం నుండి మనం చదువుకుందాము. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలపబడినదేమనగా మిల్కాను ఆమెయు నీ సహోదరునకు నాహోరునకు పిల్లలను కనెను. అంటే ఈ నాహోరుకు భార్య ఉంది, నాహోరుకు మిల్కా అనే భార్య ఉంది. రైట్. వారి యొక్క ఆయనకి పుట్టిన పిల్లలు ఎవరంటే 21వ వచనం, వారెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన ఊజు ఆరాము తండ్రి అయిన కెన్యేలు, కేసేదు, అదో, ఫిల్దాసు, ఇద్లాపు, బెతుయేలు రిబ్కాను కనెను. తర్వాత 23 నుంచి 24 వరకు ఉపపత్ని పిల్లలు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు మిల్కా ఆమెకు పుట్టిన వాళ్ళేమో 8 మంది, ఈ ఉపపత్నికి పుట్టిన వాళ్ళేమో 4 పిల్లలు మనకు కనబడుతున్నారు. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటన్నప్పుడు 22వ వచనంలో ఆ లాస్ట్ లో చివరి వాడు ఎవరు అన్నప్పుడు బెతుయేలు. ఆ బెతుయేలు ఎవరిని కన్నాడట? రిబ్కాను కనెను. ఆ బెతుయేలు ఎవరిని కన్నాడు? రిబ్కాను కనెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇంతకుముందు ఇస్సాకు గారు ఎవరి కుమార్తెను చేసుకున్నాడు అన్నప్పుడు బెతుయేలు కుమార్తె. ఎవరి సహోదరి అన్నప్పుడు లాబానుకు సహోదరి. అంటే లాబాను రిబ్కా అన్నా చెల్లెళ్ళు.
లాబాను రిబుక అన్న చెల్లెళ్ళు. ఈ లాబాను రిబుక ఎవరి పిల్లలు అన్నప్పుడు బెతుయేలు పిల్లలు. రైట్. ఇక్కడ ఇప్పుడు 22వ అధ్యాయంలో ఎవరు పుడుతున్నారు అన్నప్పుడు రిబుకా గారు పుట్టారు. ఇప్పుడు మనం ఆదికాండం 22వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం కదా. 22వ వచనంలో మనం చదువుకున్నాం కదా, బెతుయేలు రిబుకాను కనెను అని మనం చదువుకున్నాం కదా. అంటే 22వ అధ్యాయంలోనేమో రిబుకా గారు పుట్టారు. 23వ అధ్యాయానికి వచ్చేసరికి శారా గారు మరణించారు. 22వ అధ్యాయం ఆమె పుట్టింది, 23వ అధ్యాయంలోనేమో శారా గారు మరణించారు. అంటే శారా గారు మరణించిన ఆ సమీప కాలంలోనే రిబుకా గారు పుట్టారు. అంటే ఇప్పుడు శారా గారు మరణించే నాటికి రిబుకా గారి వయసు ఎంత? ఇసాక్ గారికి ఏమో ఆయన మ్యారేజ్ చేసుకునే నాటికి 40 సంవత్సరాలను మనం చదువుకుంటున్నాము. అలాగే మరి అంటే ఆయన చనిపోయిన నాటికి ఆయనకు 37 సంవత్సరాలు. మరి ఇప్పుడు రిబుకా గారి వయసు ఎంత? 37 సంవత్సరాలు చారమ్మ చనిపోయింది. 40 సంవత్సరాలకు ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. కాబట్టి రిబుకా గారి వయసు ఎంత అంటే 3 సంవత్సరాలు అంటున్నారు. 3 సంవత్సరాలు అని అపార్థం చేసుకుంటున్నారు. అర్థమైంది కదా మీ అందరికీ? ఎందుకంటే 22వ అధ్యాయంలోనేమో రిబుకా గారు పుట్టినట్టు కనబడుతుంది. 23వ అధ్యాయానికి వచ్చేసరికి శారా గారు మరణించారు. ఇసాక్ గారేమో 40 సంవత్సరాల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు రిబుకా గారి వయసు ఎంత ఉండాలి అంటే 3 సంవత్సరాలు. అంటే 3 సంవత్సరాల రిబుకానిచ్చి 40 సంవత్సరాల ఇస్సాకు ఇచ్చి రిబుకా గారి గొంతు కోసారా వాళ్ళ తల్లిదండ్రులు? మీరు ఆలోచించండి. అంటే ఇలా బైబుల్ను అపార్థం చేసుకుంటున్నారు. అందుకే వాక్యాలు మనం ఎలా అర్థం చేసుకుంటే మనకు అలాగ అర్థమవుతాయి. వాక్యాలు మనము చాలా జాగ్రత్తగా మనము బైబిల్ను మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే ఏమంటున్నారంటే 3 సంవత్సరాల రిబుకా గారిని 40 ఏండ్ల ఇస్సాకు ఇచ్చి రిబుకా గారి గొంతు కోశారు అని ఒక ప్రశ్న ఉత్పన్నమైంది, ఒక ప్రశ్న లేవనెత్తారు. కాబట్టి మనం ఆలోచన చేయగలం. ఎందుకంటే అపార్థం చేస్తున్నది. ఎందుకంటే అక్కడ పైనేమో 22వ అధ్యాయం పుట్టింది, 23వ అధ్యాయంలో శారమ్మ గారు మరణించారు. మరి ఎట్లా? మరి దీనికి సమాధానం ఎలా దొరుకుతుంది? దీనికి ఆన్సర్ ఎలా వెతకాలి అన్నప్పుడండి ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనమందరం కూడా వచన భాగాలు అర్థం చేసుకున్నాం. వచన భాగాలు మనమందరం కూడా పరిశీలన చేద్దాం. ఎందుకంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశీలించండి అన్నాడు. కాబట్టి మనం ఆలోచిద్దాము. మరి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటన్నప్పుడు దేవుడు 3 సంవత్సరాల పాపకు మ్యారేజ్ చెయ్యండి అని చెబుతాడా? దేవుడు అనుమతిస్తాడా? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే 3 సంవత్సరాల పాపకు దేవుడు ఇదిగో మ్యారేజ్ చెయ్యండి అని దేవుడు అనుమతిస్తాడా? ఇది మొదటి ప్రశ్న. అయితే ఇక రెండో ప్రశ్న ఏంటన్నప్పుడు 3 సంవత్సరాల రిబుకాను ఎలియాజర్ కదా అని మరి కుమార్తెను తీసుకొని రావడానికి వెళ్ళింది, కోడలు తీసుకొని రావడానికి వెళ్ళింది ఎవరు? ఎలియాజర్ వెళ్ళారు. ఇప్పుడు 3 సంవత్సరాల ఆ యొక్క అమ్మాయిని తీసుకొని వస్తే అబ్రహాము గారు ఒప్పుకుంటారా? అయ్యా 3 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చానయ్యా అని ఎలియాజర్ అబ్రహాము గారికి చెబితే అబ్రహాము గారు ఒప్పుకుంటారా? ఎందుకంటేనండి అబ్రహాము గారు అన్యాయం చెయ్యడట. అబ్రహాము గారు అన్యాయం చెయ్యడు. ఎందుకంటే ఎక్కడుందంటే దేవుడే అబ్రహాము గారి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అబ్రహాము గారు అన్యాయం చేయడట. అబ్రహాము గారు అన్యాయం చేయడట. అది ఎవరి స్టేట్మెంట్ ఇస్తున్నారు అన్నప్పుడు దయచేసి అందరం కూడా ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను
తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాననేను. అంటే అబ్రహాము గారు ఏం చెబుతున్నారు? అబ్రహాము గారి గురించి దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే నీతి న్యాయములు జరిగించినట్లు, నీతి న్యాయముల ప్రకారముగా ఇదిగో తన కుటుంబము బ్రతకాలి అని, అన్యాయము చేయకూడదని ఎవరికి చెబుతున్నాడు అంటే తన కుటుంబానికి చెబుతున్నాడు. అంటే అబ్రహాము గారు అన్యాయం చేయడానికి ఆస్కారము లేదు, అసలు అన్యాయం చేయడు ఆయన. అబ్రహాము గారు అన్యాయం చేయడు, ఎందుకంటే నీతిగా న్యాయముగా బ్రతకాలని చెబుతున్నాడు. నీతిగా న్యాయంగా బ్రతకాలి. మరి అలా చెబుతున్నవాడు అన్యాయం ఎలా చేస్తాడో మీరు ఆలోచించండి. అన్యాయం ఎలా చేస్తాడో మీరు ఆలోచించండి. ఇది ఒక విషయం అయితే, అన్యాయం ఎలా చేస్తాడని మనం అనుకుంటాం, మీరు ఆలోచించండి. ఇది ఒక విషయం అయితే, ఇక రెండో విషయం ఏంటన్నప్పుడు దయచేసి అందరం కూడా ఆదికాండం 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరణ్యహారాయములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇక తర్వాత ఈయన కోడలు తీసుకొని రావడానికి, అబ్రహాము గారి కోడలు తీసుకొని రావడానికి 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక ఆనవాళ్ళు పెట్టుకున్నాడు ఈయన. ఏమన్నా ఆనవాళ్ళు పెట్టుకున్నాడు? 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడండి. 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడు. ఈయన ఒక ఆనవాళ్ళు పెట్టుకున్నాడు. ఏం ఆనవాళ్ళు పెట్టుకున్నాడు అన్నప్పుడు 14వ వచనము, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకును నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపుతివని తెలుసుకొందున నేను. ఎవరైతే మాకు మేము తీసుకొని వెళ్ళిన 10 ఒంటెలకు ఎవరైతే నీళ్లు పోస్తారో ఆమె ఎవరు అంటే నా సేవకునికి భార్య, నా సేవకుని కుమారుడైన ఇదిగో ఇస్సాకు ఆమె భార్యగా ఉంటుంది అని ఒక ఆనవాళ్ళు పెట్టుకున్నాడు. తర్వాత 16వ వచనానికి వచ్చేసరికి ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అది ఏం బావి అన్నప్పుడు అండి, అది ఏం బావి అంటే దిగుడు బావి. అది ఏం బావి? అది దిగుడు బావి. చేదుకునేది కాదు అది. మనకు తాడేసుకొని మనము దానికి ఒక బకెట్ కట్టి చేదుకుంటాం కదా, చేదుడు బావి కాదు అది, దిగుడు బావి. అంటే దిగి నీళ్లు మోసుకొని పైకి రావాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ రిబికా గారికి 3 సంవత్సరాలే అనుకుంటే, ఒకవేళ రిబికా గారికి 3 సంవత్సరాల పాపే అనుకుంటే, ఆమె దిగుడు బావిలోనికి దిగి ఆ సేవకులకు 10 ఒంటెలకు ఆమె సరిపోయే నీళ్లు మోస్తుందా? మీరు ఆలోచించండి. 3 సంవత్సరాల అమ్మాయి మీద మన ఇంట్లో ఉన్న ఒక నీళ్ళ బిందె పెడితే మోస్తాదా? మీరు ఆలోచించండి. మన ఇంట్లో ఉన్న 3 సంవత్సరాల పాప మీద ఒకవేళ నీళ్ళ బిందె పెడితే ఆమె మోస్తుందా? మీరు ఆలోచించండి. అటు వచ్చిన మనుషుల దాహము తీర్చింది, అలాగేనండి ఆ ఒంటెలన్నింటికి కూడా నీళ్లు పోసింది. ఒక ఒంటెలో నాటండి దాని కడుపులో 10 లీటర్ల నీళ్లు స్టోర్ అయి ఉంటాయి. దాని కడుపులో 10 లీటర్ల నీళ్లు స్టోర్ అయి ఉంటాయట దాని కడుపులో. మీరు ఆలోచించండి. ఇటు మనుషులకు పోసింది, ఆ తర్వాత అక్కడ ఒంటెలకు కూడా పోసిందంటే మీరు ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే ఒక 3 సంవత్సరాల అమ్మాయి ఇలా చేయగలదా? మీరు ఆలోచించండి.
ఒక 3 సంవత్సరాల అమ్మాయి అలా చేయగలదా మీరు ఆలోచించండి. ఇంకా 39-40 వచనాలు కూడా మనం చదవగలిగితే అదే అధ్యాయము 39-40 వచనాలు మనం చదవగలిగితే, అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఇక్కడ ఏమని పదం రాయబడిందంటే, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అక్కడ స్త్రీ అనే పదం ఉపయోగించాడు. ఇంతకీ ఎవరిని స్త్రీ అంటారు అన్నప్పుడు అండి, మెచ్యూర్ అయిన అమ్మాయిని స్త్రీ అంటారు. ఇక్కడ అందుకే 40వ వచనంలో ఏమని పదం ఉపయోగించాడంటే ఆ స్త్రీ అనే పదాన్ని ఉపయోగించాడు. అంతేగాని 3 సంవత్సరాల ఆ స్త్రీ అంటే మెచ్యూర్ అయిన అమ్మాయిని స్త్రీ అంటారు. తర్వాత 58వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే 58వ వచనాన్ని మనం చదవగలిగితే రిబకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెలుదువా అని ఆమెను అడిగాను. వెళ్ళేదనా నేను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఒకవేళ రిబకా గారికి 3 సంవత్సరాల ఒకవేళ వయసు అనుకుంటే, అప్పుడు ఆ మనుషులతో వెళుతావా అంటే వెళ్ళాలా వద్దా అనేది ఆ వయసులో తెలుస్తుందా? మీరు ఆలోచించండి. వెళుతావా అంటే మీరు ఆలోచించండి. అంటే మనం ఆలోచన చేయగలిగితే, అంటే అప్పటికే రిబకా గారికి మ్యారేజ్ అంటే ఒక అవగాహన ఉంది. మ్యారేజ్ అంటే, వివాహం అంటే ఒక అవగాహన ఉంది కనుకే వాళ్ళు అడుగుతున్నారు, ఈ మనుషునితో వెళ్ళుదువా. ఒకవేళ 3 సంవత్సరాల పాప అయితే వాళ్ళు చెప్పేది ఈ పాపకు అర్థం కాదు. అందుకేనండి వివాహం గురించిన ఒక అవగాహన అప్పటికి ఎవరికి ఉందన్నప్పుడు రిబకా గారికి ఉంది. 60వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, అదే అధ్యాయము 60వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 24వ అధ్యాయము 60వ వచనాన్ని మనం చదవగలిగితే దయచేసి వారు రిబకాతో, మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని సాధనపరుచుకొందురు గాక అని ఆమెను దీవింపగా. 3 సంవత్సరాల పాప వేవేల మందికి తల్లి అవుతుందా? మీరు ఆలోచించండి. అంటే అప్పటికే ఆమెకు పెళ్ళిడు, అంటే అప్పటికే ఆమెకు మ్యారేజ్ ఏజ్ వచ్చి ఉంది. 65వ వచనానికి వచ్చేసరికి ఏం జరిగింది అని మనం చూడగలిగితే, 65వ వచనానికి వచ్చేసరికి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మా మనుషుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడు అని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనేను. ఆమె అడుగుతుంది, రిబకా గారు అడుగుతున్నారు, ఆ పొలంలో తిరుగుతున్న వ్యక్తి ఎవరు అని వాళ్ళు అడిగినప్పుడు అండి, అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఇదిగో నిన్ను చేసుకోబోయే వరుడు ఇదిగో అతనే అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆయన ఏం వేసుకుందంటే తల మీద ముసుగు వేసుకుంది. ఒకవేళ 3 సంవత్సరాల పాప అయితే ఆమెకు తెలుస్తుందా? మీరు ఆలోచించండి. 3 సంవత్సరాల పాప అయితే ఆమెకు తెలుస్తుందా? అందుకే వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఇక మ్యారేజ్ చేసుకుంటాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. 25వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుకున్నాము. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనేను. ఎక్కడైనా 3 సంవత్సరాల పాప గొడ్రాలుగా పిల్లల్ని తల్లిగా ఉంటుందా? మీరు ఆలోచించండి. తర్వాత ఏం జరిగింది? యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయను. ఒకవేళ ఇస్సాకు గారికి ఒకవేళ ఆయనకు అవగాహన లేకుండా ఒకవేళ 3 సంవత్సరాల పాపకు గర్భవతి కావాలని ఒకవేళ దేవుణ్ణి వేడుకుంటే
దేవుణ్ణి వేడుకుంటే మరి ఈయన ప్రార్థన దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడో మీరు ఆలోచించండి. ఒకవేళ ఈయన ప్రార్థన చేశాడు అనుకున్నాం, కానీ ఈయన ప్రార్థన చేస్తే దేవుడు 3 సంవత్సరాల పాప యొక్క గర్భం ఎలా తెరుస్తాడో మీరు ఆలోచించండి. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి, మనం చూడగలిగితే, అంటే ఎప్పుడైతే ఈ ఎలియాజరు ఆమె దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడో అప్పటికే ఆమెకు మ్యారేజ్ వయసు వచ్చింది. అందుకే ఇంతకుముందు మనం చదివిన దగ్గర ఏం రాయబడింది అన్నప్పుడు 24వ అధ్యాయం 16వ వచనంలో 24వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడింది అన్నప్పుడు అండి 24:16లో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అంటే కన్యక అంటే వివాహ వయసు వచ్చింది అని అర్థం. తర్వాత ఏ పురుషుడును ఆమెను ముట్టలేదు అని మనం చదువుకుంటున్నాము. మరి ఎందుకు అపార్థం చేసుకున్నారు, ఎక్కడ అపార్థం చేసుకున్నారు, ఎలా అపార్థం చేసుకున్నారు అంటే 22వ అధ్యాయంలో రెబెకా గారు పుట్టారు, 23వ అధ్యాయంలో శారమ్మ గారు మరణించారు. అంటే శారమ్మ గారు మరణించిన 3వ సంవత్సరానికి ఇదిగో మరి ఇస్సాకు గారు మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఆయనకు 40 సంవత్సరాలు, రెబెకాకు 3 సంవత్సరాలే అని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు అవే వచనాలను చివరిగా మనం అర్థం చేసుకున్నాము. అవే వచనాలను మరలా మనం 22వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదువుకున్నాం. 20వ వచనం నుండి మనం చదువుతాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలియబడినది ఏమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరుకు పిల్లలు కనెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పిల్లలను కనెను మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈయనకు ఈ నాహోరుకు మిల్కాకు పుట్టిన పిల్లలు 8 మంది అని చదువుకున్నాం. ఆ 8వ వాడు బెతుయేలు అని చదువుకున్నాం. ఆ బెతుయేలుకు పుట్టినదే మరి రెబెకా గారని మనం చదువుకున్నాము. ఇప్పుడు 8 మంది పిల్లలు ఒకే సంవత్సరంలో పుట్టారా మీరు ఆలోచించండి. ఇక్కడ ఏమనుంది పిల్లలు కానేమో అని చెప్పి 21వ వచనంలో 21, 22 వచనాల్లో వాళ్ళు ఎవరెవరు అనగానే ఇవన్నీ కూడా అక్కడ పేర్లు మనకు కనబడుతున్నాయి. బూజు అని ఇక్కడ ఊర్లు, ఈ పేర్లన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అది ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఒకే సంవత్సరంలో 8 మంది పిల్లలను నాహోరు కన్నాడా మీరు ఆలోచించండి. అంటే అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలన్నప్పుడు అక్కడ ఎవరు పుట్టారో చెప్పారు, కానీ ఏ కాలంలో ఏ టైములో పుట్టారో అక్కడ రాయబడి లేదు. 8 మంది ఒకే సంవత్సరంలో ఒకేసారి పుట్టారని లేదు. ఎవరు పుట్టారో ఒక వంశావళి ఉంది, కానీ ఏ కాలంలో పుట్టారో కాలం చెప్పలేదు దేవుడు. ఒకవేళ అలా అనుకుంటే 22వ వచనంలో లాస్ట్ లో ఏమనుంది చూడండి, బెతుయేలు రెబెకాను కనెను. ఇప్పుడు అంటే ఈయన పుట్టగానే మరలా రెబెకాను కన్నాడా? ఈయన పుట్టగానే వెంటనే రెబెకాను కన్నాడా మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అక్కడ కొంతకాలము జరిగి ఉంటుంది. ఆ కాలాన్ని దేవుడు మెన్షన్ చేయలేదు. ఇది మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ మనం ఆదికాండం 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే ఇది మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచిద్దాం. దయచేసి అందరం కూడా 4వ అధ్యాయంలో, అదే ఆదికాండము 4వ అధ్యాయంలో దయచేసి మనం అందరం కూడా 1వ వచనము 2వ వచనం మనం చదువుకుందాం. ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుల్ని సంపాదించుకొనను. తర్వాత ఆమె అతని తమ్ముడగు తర్వాత అంటే వెంటనేనా? తర్వాత అంటే వెంటనే కాదమ్మా, అంటే కొంతకాలానికి. అంటే ఎంత కాలానికి? అక్కడ కాలం లేదు. తర్వాత చూడండి హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఇప్పుడు హేబేలు పుట్టాడో లేదో వెంటనే గొర్రెల కాపరని మనం చదువుకుంటున్నాము. కయ్యూను భూమిని సేద్యపరచువాడు అని చదువు. అంటే పుట్టగానే ఈయన భూమిని సేద్యపరచువాడు, పుట్టగానే హేబేలు గొర్రెల కాపరా మీరు ఆలోచించండి. అంటే పుట్టగానే కాదు, అక్కడ వెంటనే రాయబడింది కనుక పుట్టాడో లేదో వెంటనే గొర్రెలు కాస్తామని కాదు దాని అర్థం. అక్కడ ఏంటంటే కొంతకాలం తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూర్డ్ మైండ్ వచ్చిన తర్వాత
అప్పుడు ఆయన ఏమయ్యాడంటే గొర్రెల కాపరి అయ్యాడు. అప్పుడు ఇతను కయ్యూను ఏమయ్యాడంటే భూమిని సేద్యపరచువాడయ్యాడు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే అదే రోజు బెతీయేలు పుట్టాడు, అదే రోజు రిబకా గారు పుట్టారని కాదు. అంటే వీళ్ళు పుట్టడానికి ఇదిగో ఏ టైంలో పుట్టారో అక్కడ దేవుడు మెన్షన్ చేయలేదు. అందుకేనండి బైబిల్లో ఎప్పుడు కూడా కాలాలు మనకు అర్థం కావు. కాలాలు మనకు అర్థం కావు. అందుకే ఎందుకంటే నువ్వు ఏదైనా తెలుసుకుంటావు ఈ భూమి మీద, నువ్వు ప్రతిదీ తెలుసుకుంటావు. ఒక చెట్టు ఎప్పుడు పుట్టిందో తెలుసుకుంటావు. ఎందుకంటే చెట్టు ఎప్పుడు పుట్టిందో మనం తెలుసుకోవాలి అంటే ఆ చెట్టును కోసిన తర్వాత యాన్యువల్ రింగ్స్ అని ఉంటాయి, దాని లోపల ఇట్లా రింగ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా గమనించండి. ఆ రింగ్స్ ను బట్టి ఈ చెట్టు ఎప్పుడు పుట్టిందో మనం చెప్పొచ్చు. అంటే ప్రతిదీ ఎప్పుడు పుట్టిందో మనం చెప్పొచ్చు. కానీ ఏ కాలం ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే కాలములు సమయములు దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఆ సమయములు దేవుడు తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు అని అపోస్తుల కార్యములో మనం చదువుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇస్సాకు గారికి 40 సంవత్సరాలు, అలాగే రిబకా గారికి ఆమెకు ఇదిగో పెళ్లి ఈడు అంటే ఆమెకు వివాహము చేసుకునే వయసు వచ్చింది. కాబట్టే ఆమె తండ్రి గిట్ల వాళ్ళ తండ్రి లాభానికి గిట్ల అడుగుతున్నారు, ఇదిగో ఈ మనుషునితో వెళ్ళదువా. అందుకే ఆమె కన్యక అని రాయబడింది, స్త్రీ అని మెన్షన్ చేశాడు. ఆమె ఇదిగో నీళ్లు చేదిపోసింది, ఒంటలకు నీళ్లు చేదిపోసింది, మనుషులకు నీళ్లు ఆ దిగుడు బావిలోనికి తీసుకొని వెళ్ళి నీళ్లు ఆమె పోయటం జరిగింది. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మరి ఆమె వయసు 3 సంవత్సరాలు అయితే కాదు, కానీ ఆమెకు పెళ్లి ఈడు ఆమెకు వచ్చింది. కాబట్టే ఇదిగోనండి ఇస్సాకు గారు మ్యారేజ్ చేసుకున్నారు. కాబట్టి ఇలా మనం అర్థం చేసుకోగలిగితే బైబిల్లో ఎక్కడైతే అపార్థాలు చేసుకుంటున్నారో అక్కడే మనకు ఆన్సర్ దొరుకుతుంది. చాలా జాగ్రత్తగా బైబిల్ మనం చదవాలి. ఎవరు ఏది చెప్పినా మనం నమ్మకూడదు. ఈ రోజు మరీ దారుణం అయిపోయింది, ఈ రోజు మరీ ఘోరం అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే బైబిల్ను ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నారు, బైబిల్ను రకరకాలుగా బోధిస్తున్నారు. ఎవరు చెప్పినా నమ్మడానికి లేదు. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. అలాగే వినబడుతున్నదంతా నిజం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారముగా మనం జీవించాలి, మన జీవితాలను మనం కట్టుకోవాలి. కాబట్టి 127 సంవత్సరాలప్పుడు సారమ్మ గారు మరణించారు. అప్పుడు ఇస్సాకు గారి వయసు 37, ఆయనకు మ్యారేజ్ అయ్యే నాటికి 40 సంవత్సరాలు. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే రిబకా గారికి ఆమెకు పెళ్లిడు వచ్చింది కనుకనే తన తల్లిదండ్రులు కావచ్చు, తన సహోదరుడు కావచ్చు, ఆ మనుషులతో వెలుదు అని మరి వాళ్ళు అడగటము, నువ్వు వేవేళ తల్లి వగుదు అని చెప్పటము, ఆ తర్వాత ఆ ఇస్సాకు గారిని చూడగానే ముసుకేసుకోవటం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలిగితే రిబకా గారి వయసు మాత్రము 3 సంవత్సరాలు కాదు, ఆమెకు పెళ్లి వయసు వచ్చింది. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్యము